జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు, ఏంటి డిజిటల్ బుక్ రివర్స్ అయిందన్న విమర్శలు వినబడుతున్నాయి. నిజంగా విడుదల రజనీపై కేసు ఫిర్యాదు నమోదవగల కారణం ఏంటంటారు అసలు? సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు డిజిటల్ బుక్ అనేటువంటిది ఎందుకు పెట్టారు ఏంటి అనేటువంటి దాన్ని మనం దీర్ఘంగా ఆలోచన చేస్తే ఇక్కడ వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా పార్టీ పైన నమ్మకం కోల్పోయి పక్కకు వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే వారు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నాయకులని చాలా భయంకరంగా వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక మందిని పీకలు కోసి చంపినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ల్యాండ్, మైను అంటే ఏది కాదు అనర్హం దోచుకోవడానికి అనేటువంటి విధంగా వీరి అక్రమ కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా విడుదల రజనీ గారిది ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ దోపిడీ వ్యవస్థకి. వారి పిఏ ద్వారా వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది పైన ఏ విధంగా స్టోన్ క్రషర్స్కి సంబంధించిన దాంట్లో ఏ విధంగా బెదిరించారు, జాషువా ఎస్పీని పెట్టుకొని విజిలెన్స్గా ఉన్న సమయంలో అవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ ప్రధానంగా వీరు డిజిటల్ బుక్లో రాసిన డిజిటల్ బుక్లో వైసీపీ బాధితులు కంటే కూడా వైసీపీ వల్ల బాధపడ్డ బాధితుల యొక్క రికార్డు మొత్తం కూడా దాంట్లో అప్లోడ్ చేస్తే నాకు తెలిసి ఆ డిజిటల్ బుక్ కూడా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు 19 నుంచి 24 వరకు చేయకూడనటువంటి అన్ని నేరాలు చేశారు. విడుదల రజనీ గారు ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు జగనన్న కాలనీలని ఆ రోజున పెట్టారో ఆ ల్యాండ్కి సంబంధించిన చేసినటువంటి అనేక స్కాములు అవి ఇస్తానని చెప్పి తీసుకున్న ఆ ల్యాండ్, ఆ డబ్బులకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఆ రోజున తీవ్రమైనటువంటి విమర్శలకు దారి తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టినటువంటి వ్యక్తి దగ్గరే కోట్ల రూపాయలు తీసుకొని ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆయన చివరికి వైసీపీ పార్టీ మీదే ఎదురు తిరిగి ఆ రోజున రజనీ చేసినటువంటి దోపిడీలన్నిటికి సంబంధించి మనం అన్ని చూసాం. అంతేకాదు మీరు కూడా చూపిస్తా ఉన్నారు. ఒక అతను అనేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిగా ఉన్నటువంటి అతను ఆమె ఏ విధంగా కాపాడుతా ఉంది, పోలీసుల పైన ఏ విధంగా వేస్తా ఉంది, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ డిజిటల్ బుక్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ డిజిటల్ బుక్ కాల్ సెంటర్ నెంబర్ ఏమో తెలంగాణ విజయ్ కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పెట్టారా లేదా? ఎస్ విజయ్ కిరణ్ గారు, ఇక్కడ డిజిటల్ బుక్ ఎందుకు పెట్టారంటే వేరే కారణమే లేదు. మీరు ఏదైతే రెడ్ బుక్ పెట్టారో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ కార్యకర్తలందరినీ కూడా మీ మీద ఈ విమర్శలు ఎత్తి పెట్టిన వాళ్ళందరినీ కూడా గతంలో మీ మీద ఎవరైతే గతంలో మీ మీద ప్రభుత్వం సరిగ్గా చేయలేదని విమర్శలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు జైల్లో పెడుతున్నారని చెప్పి దీన్ని గుర్తుంచుకోవడానికి రెడ్ బుక్ కాదు, డిజిటల్ బుక్ అయితే వచ్చేసారి మనం గెలవంగానే వాళ్ళ యొక్క ఎవరైతే తప్పులు చేశారో, పోలీసులు తప్పు చేసిన 7 సముద్రాలు దాగి ఉన్న తర్వాత మీ అంతు చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అందుకని డిజిటల్ బుక్ పెట్టారు. మీకు ఇంకా అర్థం కాకపోవడమే ఉంది దీనిలో. మొదటి నుంచి కూడా వాళ్ళ అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా హత్యలు, బెదిరింపులు, మారణకాండలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. వాళ్ళు అసలు పాయింట్ మర్చిపోయారు. మనల్ని అధికారానికి దూరంగా ప్రజలు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు మీరు సింపుల్ సార్, మీరు మీ ఇంట్లో కూర్చొని ఉంటారు, రోడ్డు మీద ఎవరో నలుగురు కొట్టుకుంటా ఉంటారు, లేదా ఒక అతన్ని ఎవరో ఒకరు పడేసి చంపుతా ఉంటారు. మీకు ఎలా ఏ విధంగా ఉంటుంది? అతను మీకు సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికి కూడా మీకు ఒక ఆందోళన, ఒక భయం, ఒక బాధ, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి గతంలో జరిగింది. అది వాళ్ళ లెక్క ప్రకారం 1.0 అంటున్నారు. రాబోయే రోజుల్లో 2.0 అనుకుంటున్నారు. తెలిసి ఇటువంటి వారిని మళ్ళీ ఈ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనేటువంటిది అవకాశమే లేనటువంటి అంశం. వారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఇదేదో డిజిటల్ బుక్ అని పేరు పెట్టగానే
అధికారులందరినీ కూడా భయపెట్టి అధికారులని మానసికంగా లొంగ తీసుకోవాలి. మీరు ఒకటి గమనించారా విజయ్ కిరణ్ గారు? విజయ్ కిరణ్ గారు మీరు ఒకటి అనేటువంటి విజయ్ కిరణ్ గారు మీరు ఒకటి గమనించారా? గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆ కూటమి ప్రభుత్వం, ఆ టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, మరో 30 సంవత్సరాలు మేమే మరో 30 సంవత్సరాలు అన్నారు. కానీ ప్రజలు మరి వేరుగా ఇచ్చారు. అలా రేపొద్దున మీకు కూడా ఆపోజిట్లో రావచ్చేమో కదా, ముందుగానే మీకు ఎలా తెలుస్తుంది? అందులో మీ కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చాల్సింది ఉంది. ఇప్పటి వరకు కంప్లీట్ హామీలన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇంకా ఒక పక్కన కూటమిలో మీ ప్రభుత్వంలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ జనసేన వారికి కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సంస్థాగతంగా. మీరు కాదంటారా దానిలో? మరి వచ్చేసారి కూడా మేమే వస్తామని ఎలా చెప్తారు మీరు? సార్, చిన్న కుటుంబంలోనే అనేకమైనటువంటి పొరపచ్చులు వస్తూ ఉంటాయి, సర్దుకుంటా ఉంటాయి. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఎవరు కూడా ఎవరి సొంత ప్రయోజనాల కోసమో జరిగేటువంటి అంశం కాదు. ఇది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం. ఈ కుటుంబంలో ఏదైనా వివాదాలు వస్తే వాటిని పెద్దలుగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూర్చొని మా మధ్య ఏమన్నా పొరపచ్చులుంటే వాటిని సెటిల్ చేసుకుంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలకు మేము ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నామా లేదా, ప్రజలు